హాయ్ నేను సతీష్. ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ చూసాం కదా. దివ్య వాళ్ళ అమ్మగారు ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అట్లాగే అసలు ఓవరాల్గా ఇంత ఎమోషనల్గా ఉండి ఇంత ఫన్ ఎంత ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా మనం గత 70 రోజులుగా చూసే కంటెంట్ వేరు, ఈ ఫ్యామిలీ వీక్లో వచ్చే కంటెంట్ వేరు. ఫ్యామిలీ మెంబర్స్ బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు చూసే ఆట గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది హౌస్ మేట్స్ గురించి చెప్పేటప్పుడు చాలా కంటెంట్ వస్తుంది. మనకు కూడా రెగ్యులర్గా చూసే రొటీన్ కంటెంట్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి కంటెంట్ విషయంలో ఎందుకు ఎట్లా చేస్తారో అర్థం కావట్లే. ఈ విషయంలో మాకు కూడా అసంతృప్తి ఉంది. ఇట్లా కేవలం ఒక్కొక్కరికి 15 నిమిషాలు 20 నిమిషాలు పెట్టి ఏం సాధించారు చెప్పండి. వచ్చే టీఆర్పీ కావచ్చు, వచ్చే వ్యూస్ కావచ్చు, చూడాలని ఇంట్రెస్ట్ కూడా కిల్ చేసి పడేసినట్టుంది కదా. ఇట్లా 15 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలకే కుదించేసి ఫుల్గా ఒక గంట 2 గంటలు ఇచ్చుంటే ఏం పోయింది నాకు అనిపించింది. మీకు కూడా అట్లా కనిపిస్తే మెసేజ్ కూడా పెట్టండి. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు సంజన గారికి అయితే సంజన గారితోనే మొదలు పెడదాం. ఎందుకంటే టైం పెట్టేసి మొత్తం బాగా ఎమోషనల్గా రావాల్సిందంతా కిచిడీ చేసేస్తారు. అసలు ఎలా చేశారని కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆమెని కన్ఫెషన్కి పిలిచారు. నాకు మోటివేట్ అయితే బిగ్ బాస్ నాకు లైఫ్ టైం మెమరీ అవుతుంది, లైఫ్ టైం ఇంపార్టెంట్ అవుతుంది అంటే సరే ఒక బంపర్ ఆఫర్ కింద ఇచ్చాడు. ముగ్గురు ఒప్పించుకోవాలమ్మా, 30 నిమిషాలకి మించకుండా రేపు ఉదయంలోగా కన్విన్స్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ 30 నిమిషాలు తీసుకోవాలంటే పోనీ ఈ ఆఫర్ ఎప్పుడు ఇవ్వాలంటే నిజంగా ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ఇచ్చుంటే బాగుండేది కదా. ఇప్పుడు తనూజాకి 60 నిమిషాలు ఉండింది, డీమాన్కి 30 నిమిషాలు ఉండింది, వాళ్ళిద్దరూ వాడుకున్నారు. సుమన్ శెట్టికి 20 నిమిషాలు పోయినా ఆయన ఇవ్వలేకపోవచ్చు. మిగతా వాళ్ళిద్దరు కనీసం తనూజ తన డౌట్తో తను కూడా అనింది, నాకు ఒకవేళ ముందే ఇచ్చుంటే నేను కూడా ఒక 10 నిమిషాలు ఇచ్చేదాన్ని అని. ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా సాక్రిఫైస్ చేసేది. ఆవిడికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండను, ఈవిడికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండను కదా. ఆ తనూజ కూడా ఇస్తానని సిద్ధపడింది. అలాగే డీమాన్ మినిమం ఒక 5 మినిట్స్ని ఖచ్చితంగా ఇచ్చేవాడు. సో అట్లాంటిది మెయిన్ వాళ్ళందరూ వాడుకున్న తర్వాత ఎక్కువ టైం ఉండే వాళ్ళకు ఈ మిగతా వాళ్ళది అసలే వీళ్ళకి 15 నిమిషాలు భరణికి, రీతు చౌదరికి, కళ్యాణ్కి వాళ్ళకు ఉండే దగ్గర అప్పుడు అడుగు తీసుకోండి. ఇది ఎంత దారుణం. ఇది కావాలని కిచిడీ చేస్తున్నారా? సీజన్ని మొత్తం పడుకోబెట్టేద్దామనా? ఇప్పుడు ఇమాన్యుయల్కి 45 మినిట్స్ ఉండేది, అక్కడికి వచ్చేసరికి పెట్టాడు అంటే ఆయనకి తగ్గించండి, ఏదో అతని మీద కక్ష కట్టినట్టు అనిపించింది. అది ఆయన ఎటు ఖచ్చితంగా సాక్రిఫైస్ చేశాడు. 15 నిమిషాలు కాబట్టి 20 నిమిషాలు తీసుకో, మిగతా వాళ్ళకు ఉన్నదే తక్కువ టైం అని. ఇక దివ్య విషయంలో 20 నిమిషాలైనా అడగలేని పరిస్థితి. ఎందుకంటే ఆవిడ పదే హౌస్లోకి వచ్చిన రోజు నుంచి చెబుతూ ఉంది, నేను ట్రోఫీ కంటే కాదు మా మదర్ని హౌస్లోకి తేవాలి, నాకు ఫ్యామిలీ వీక్ ఇంపార్టెంట్ అని. ఆవిడకి వచ్చిన 20 నిమిషాల్లో వాళ్ళ అమ్మగారు 20 నిమిషాలకు పూర్తిగా ప్రతి సెకండ్ కూడా సద్వినియోగం చేసుకుని ఒక్కసారి ఒక వైబ్, పాజిటివ్ ఎనర్జీ, కంప్లీట్గా జోషు, ఎంటర్టైన్మెంట్. గత సీజన్ 5లో మానస్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు చూడండి, ఆ టైపులో కనిపించే ఫుల్ హైప్తో హడావిడి అంత సందడి కాదు. ఆవిడ 20 నిమిషాలు కాదు 20 గంటలున్న ఫుల్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్, హడావిడి చేస్తారని అనిపించాయి. అలాంటి వాళ్ళకి ఇంత కొలబద్ద వేసినట్టుగా నిమిషం కొలబెట్టుకుని ఇప్పుడు భరణి, కళ్యాణ్, రీతు 15 నిమిషాలు వాళ్ళు ఎట్లా పాపం సాక్రిఫైస్ చేయగలుగుతారు? అప్పటికి పాపం కళ్యాణ్ ఇచ్చుకుంటూ పోయినాడు. కానీ ఇప్పుడు తనూజ కూడా చెబుతూ ఉంది. పైగా ఇంకా నయం, ఆ తనూజకి వాళ్ళ చెల్లి వచ్చి ఆ మ్యారేజ్ ఉండడం వల్ల ఆ పర్సనల్ ఫంక్షన్ చేసినట్టుగా కాస్త కోస్తా అదైనా హడావిడి వచ్చింది. కానీ ఆవిడకి ఇచ్చినా సరే ఏమైంది, గంట టైం ఇచ్చినా సరే పెద్దగా ఉపయోగపడింది కూడా వాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళకి మెయిన్ ఏంటి, వాళ్ళ చెల్లి నోటితో ఆవిడ స్వయంగా చెప్పింది, షో చూస్తున్నారంటే చూస్తున్నాం కానీ మాకు థింగ్స్ అయితే అర్థం కావట్లేదు అని ఆవిడే చెప్పింది. అర్థమైతే అప్పుడు అక్కడ అలా చేసి ఉండాల్సింది కాదు, లేకపోతే ఇక్కడ ఇట్లా చేసి ఉన్నావు కదా, ఇది నచ్చింది అట్లా ఇట్లా సోన్స్ అని చెప్పేదేమో. వాళ్ళకి తెలుగు రాకపోవడం వల్ల థింగ్స్ అయితే అర్థం కావట్లేదు. మీరు ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు ఫైట్ చేస్తున్నారో, ఎందుకు రచ్చ అవుతుందో, ఎందుకు ఏంటి సోన్స్ అని మాకు అర్థం కావట్లేదు అని చెప్పింది. అలాంటప్పుడు ఎందుకు ఇది బూడిదలు పోసిన పన్నీరు కాదు. ఇంకా కాస్త కోస్త నిజంగా ఆవిడ చెల్లికి పెళ్ళి ఉంది కనుక ఆ ఎమోషన్ కాస్త క్యారీ అయింది కనుక ఆవిడ కూర్చోబెట్టి అక్షతలు వేసి ఆ వెడ్డింగ్ కార్డు ఇచ్చి సో ఆ మాత్రమే ఎమోషన్ ఆ చిన్న పాపను కూడా తీసుకురావడం వల్ల, లేకపోతే 60 నిమిషాల్లో 20 నిమిషాల్లో సరిపోయేదేమో అనిపించింది. తనూజ కూడా అదే ఫీల్ అయింది ఆల్మోస్ట్ ఒక రకంగా, నేనే ఇచ్చేదాన్ని టైం అని కూడా. ఇప్పుడు దివ్య వాళ్ళ మదర్ లాంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా వచ్చినా సరే కొంత కంటెంట్ అయినా వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తాను చూస్తే మధ్యాహ్నం 1 గంటన్నర వరకు చక్కగా పడుకోబెడుతున్నాడు. మనం చూడాలంటే గురకలు వినాలి, లేదా ముసుగేసుకుని దుప్పట్లు వేసుకుంటే ఏ ముసుగులో ఎవరున్నారో మనం చూడాలంటే ఒక టాస్క్ లాగా ఉంది. పోనీ సాయంత్రమైనా నైట్ వరకు ఉంచుతున్నాడంటే 6:30 7 పడుకోబెట్టేస్తూ ఉంటే ఇంకెందుకని కంటెంట్ రావాల్సిన దగ్గర మొత్తం క్లోజ్ చేసేసి షట్ డౌన్ చేసేసాడు. అండ్ బిగ్ బాస్ మధ్యాహ్నం 1 గంటన్నర వరకు నిద్ర లేకపోతే సాయంత్రం 6:30కి 7 పడుకోబెట్టేస్తే కావలసినంత కంటెంట్ వచ్చి ఈ ఫ్యామిలీ వీక్లో మొత్తం కంట్రోల్ చేసి పడేసి 5 నిమిషాలు 10 నిమిషాలు అర నిమిషం ఆ పావు నిమిషం అనుకుని ఇట్లా కోతలు పెట్టేస్తే ఇంకేం చూడాలి ఆడియన్స్? అక్కడ ఏముంటుంది ఉపయోగం? ఏమైనా ఉంటుందో? దీనివల్ల ఏం సాధించాడు చెప్పండి? ఫెయిర్గా మీకేమనిపించిందో క్లియర్గా ఒక కామెంట్ అయితే పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఎంతమంది ఎలాంటి ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ నాకే ఫీల్ అవుతున్నానా,
లేకపోతే నిజంగా మీరు బిగ్ బాస్ అంటేనా ఎమోషన్స్ చూస్తారు, ఆ ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెబుతారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎంత హడావిడి చేస్తారు, ఇన్పుట్స్ ఇస్తారా, తమ కంటెస్టెంట్తో తమ ఫ్యామిలీ మెంబర్తో ఎవరికైనా గొడవలు అయితే వాళ్ళ పట్ల ఏదైనా ఎట్లాగైనా మాట్లాడతారా. ఈరోజు చూసాం ఆ మధ్యన సంజన ఆవిడికి రోడ్ రోలర్లకు వచ్చేస్తుందంటే దాని గురించి ఈవిడేమో రియాక్ట్ అవుతుందంటే కనీసం లేదు, వచ్చి చక్కగా హగ్ చేసుకుని సంజన గారిని నుదుటి మీద ముద్దు పెట్టింది ఈవిడేనా డీమోన్ గారు వాళ్ళ అమ్మగారు. సో మొత్తానికి ఈవిడ కూడా పాజిటివ్ హగ్ ఇచ్చి ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా మనసులో పట్టించుకోకుండా అందరూ ఎంజాయ్ చేయని మాదిరిగా ఇట్లాంటివన్నీ చూస్తాం కదా. ఇప్పుడు డీమోన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, రీతు పట్ల ఎట్లా బిహేవ్ చేస్తారంటే ఆవిడ చక్కగా చాలా హుందాగా చాలా పెద్దరకంగా డీమోన్ నా కొడుకైతే నువ్వు కూతురమ్మని మాదిరి అంత చక్కగా చూసుకుని వెళ్ళి ఇవన్నీ చూస్తారు కదా ఎంతసేపు ఉన్నా సరే. ఎందుకు ఈ నిమిషాలు పెట్టాడు, నిజంగా నేనే ఇంత ఫీల్ అవుతున్నా. మీకు కూడా అట్లాగే ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఇమాన్యుయల్ అక్కడ 45 నిమిషాల్లో 20 నిమిషాలు ఇచ్చేస్తున్నారు, కళ్యాణ్ పాపం 15 నిమిషాల్లో. ఎందుకంటే ఆవిడ లైవ్లో బతిమలాడలా చెప్పింది తన పరిస్థితి ఏంటి, 30 నిమిషాలు తెచ్చుకోమన్నాడు, ఇమాన్యుయల్ 15 ఇస్తున్నాడు కళ్యాణ్. ఎందుకంటే ఆవిడికి అర్థమవుతుంది కదా మీకు ఉండేదే 15 నిమిషాలు, అది నేను ఎట్లా అడుగుతాను, ఇది పరిస్థితి ఆలోచించుకోండి అని ఆవిడే చెప్పేస్తే ఇంక పాపం ఆయన కూడా 15 నిమిషాల్లో 5 నిమిషాలు ఇచ్చేస్తాను, పోనీ ఇంకెవరు లేరు వద్దు అని వాళ్ళు వారించిన ఇమాన్యుయల్ అండ్ డీమోను. అరే మీ ఫ్యామిలీ ఫీల్, ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతారు కదా, ఇలా అడుగు పెట్టామా వచ్చేసామా ఏదో మెరుపుతేగలాగా ఇలా ఇంట్లో అడుగు పెట్టగానే టైం అయిపోయింది వెళ్ళిపోంటే ఇంకేం చేస్తారు పాపం వాళ్ళు హట్ అవుతారు కదా ఏమాత్రం దానికని. పాపం పైగా కళ్యాణ్కి అయితే విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చి అంత దూరం వచ్చి ఇంత వచ్చి పట్టుమని 10 నిమిషాలు అంటాం కదా, అట్లా 10 నిమిషాలు క్లోజ్ చేసి పడేస్తే మరి వాళ్ళు కూడా హట్ అవుతారు కదా. వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చిన్నపిల్లల గుక్క పెట్టి ఏడ్చేసాడు. మరి కాసేపు ఉంటే బాగుండేది కదా, వాళ్ళు గుండె బరువు దిగి ఓపెన్ అయ్యి మాట్లాడుకొని చెప్పుకొని చేసుకుని దేనికైనా సరే. అయినా సరే పాపం ఆయన కూడా 10 నిమిషాలు అయితే సిద్ధపడ్డాడు ఇచ్చేదానికి. లైవ్లో చెప్పింది భరణి గారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అయితే 15 మినిట్స్ కూడా తీసుకుని పర్లా నేను మొన్న వెళ్ళిచ్చానంటే మరి ఆయనకి మళ్ళీ అంటాడు అక్కడ మనకి ఎపిసోడ్లో చూపించారు, మా సిస్టర్ వస్తారనింది మరి ఆవిడ ఫీల్ అవుతుంది కదా, నేను ఎట్లా మరి ఎవరు అందరికీ ఇంపార్టెంటే కదా. పైగా బిగ్ బాస్కి తెలిసి ఎందుకు ఈ నాటకం ఆడాడే నాకు అర్థం కావట్లే. మీ వాళ్ళతో మాట్లాడే ప్రతి మాట ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది, వాళ్ళు చెప్పే ప్రతి విషయం మీకు ముఖ్యమైనది అని చెప్పేసి ట్రోఫీకి దగ్గర చేస్తుందని చెప్పేసి మొత్తం కిచిడి చేసి పడేశాడు. సీజన్ పడుకోబెడదామని ఫిక్స్ అయిపోయారు. చెబుతానే కదా సాయంత్రం 6:30కే పడుకోండి, తెల్లారు 1 గంట మధ్యాహ్నం 1 గంట పడుకోండి, మొత్తం సీజన్ పడుకోబెట్టియండి. ఇది వీళ్ళ కాన్సెప్ట్. అట్లాగే ఉందంగా రణరంగం అంటే నిద్ర పెట్టడమా, కావాల్సిన కంటెంట్ రావాల్సిన కంటెంట్ వచ్చేటప్పుడు కోతలు వేసేయడమా సెన్సార్ బోర్డు మాదిరిగా, ఏందో అర్థం కాల. ఇప్పుడు పాప సంజన పరిస్థితి ఎట్లా అయిపోయింది, భరణి ఇస్తారన్నారు కానీ ఎన్నిసార్లు సాక్రిఫైస్ ప్రతిసారి వీళ్ళు అడగాలంటే ఆవిడికి మోహన్ జాలన్నట్టు పరిస్థితి అయిపోయా. పాప ఆవిడకి ఎంత ఇంపార్టెంట్ అంటే సరే నాకు మాటలు పడడానికి కూడా ఇష్టం లేదు, ధైర్యం కూడా చావట్లేదు. ఎలా అడుగుతారు వాళ్ళని, అవతల వాళ్ళు కూడా కళ్ళల్లో ఒత్తిలేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి నిమిషం ఇంపార్టెంటే కనుక హార్ట్ ఒకటి బ్రెయిన్ ఒకటి ఆవిడకి అడగాలంటే సిగ్గేస్తుంది, ఆవిడ బాధపడుతుంది. భరణి నా చెల్లెలు డే 1 నుంచి ఏడుస్తుంది, నాకు ఎటు కాకుండా అయిపోతుంది 15 నిమిషాలు నాకు చాలదని ఆయన బాధపడతాడు. లాస్ట్కి సంచనం వారు ఎందుకని కళ్యాణ్ నుంచి 1 నిమిషం చాలు అని చెప్పి 16 నిమిషాలు, ఇమాన్యుయల్ ఇచ్చిన 15 నిమిషాలు, ఆయన ఇచ్చిన 1 నిమిషం. అప్పటికి మళ్ళీ భరణి పాపం మరొక 2-3 నిమిషాలు నేను కూడా ఇస్తానన్న వద్దులేడు మరెందుకు, మన ఆయనకు ఉండేది తక్కువే కదా, ఆవిడ కూడా మరెందుకులే వద్దని చెప్పేసింది. ఇదైతే నచ్చలా. మరి మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. ఇక ఎపిసోడ్ వైజ్ వెళ్తే డీమోన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు చింటూ అంటే ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఇమాన్యుయల్ వాళ్ళందరూ చింటూ అని. అయితే డీమోన్కి అంతకుముందు 30 నిమిషాలు టైం సరిపోద్దండి, వాళ్ళకే తక్కువ ఉంది, ఇంకెట్లా అడుగుతాను, నాకున్న టైంతో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను, ఎవరైనా అర్థం చేసుకుంటారు కదా. అలాగే ఇమాన్యుయల్ ఫన్ అయితే బాగుంది. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ప్రోటీన్ పౌడర్ అనుకుంటానంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నంటది అని చెప్పేసి నీకు ఇష్టమా అని చెప్పేసి, అలాగే రీతిని పరిచయం చేస్తుంటే రోజు చూస్తానని చెప్పేసి ఆ అమ్మాయి కూడా సున్నుండలు తినిపించడం ఇవన్నీ కూడా బాగుంది. ఫీడ్బ్యాక్ అంటే ఏమన్నా అంతా బాగుంది, మెచ్చుకుంటున్నారు, కప్పు తేవాలి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ ఆలోచించి నిద్రపోవట్లేదు నువ్వు, ఆ టెన్షన్ అయితే కొద్దిగా పడుతున్నాడు, ఒత్తిడి అయితే ఉంటుంది కదా, కంటి నిండా నిద్రపో తల్లి ప్రేమతో చెప్పేసింది ఆవిడకి 1% కూడా కల్మషం కానీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అట్లా అందరూ నా పిల్లలైన మాదిరిగా చూస్తుంది ఆ డీమోన్ వాళ్ళ అమ్మగారు అయితే మాత్రం. నాకైతే అట్లా కనిపించింది. ఆయనేమో నేను 3 సార్లు వండుతాను, నిజం కదా ఫుడ్ పెడితే మంచిదని అన్నారు కదా. గోదావరి జిల్లాల తాలూకా మంచితనం అమాయకత్వం ఆ విషయాలు అవన్నీ కనపడతా ఉన్నాయి. అలాగే చింటూ అందరికీ తెలిసిపోయిందంటే ఆయన ఆట పట్టేస్తారండి, అదే జరిగింది. అట్లాగే ఆ రీతి గురించి కూడా చక్కగా చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అందరూ సపోర్ట్గా మంచిగా ఉంటారు కానీ కెప్టెన్సీ ఇలాంటివి వచ్చేసరికి స్ట్రాంగ్ ప్లేయర్ అని ఎవరు సపోర్ట్ చేయరు. ఆ అమ్మాయి ఒక్క ఆమె చేస్తుంది, మనలో బాగా చూసుకునే వాళ్ళని మనం బాగా చూసుకోవాలి కదా. ఈ చెప్పిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. డీమోన్ రీతి గురించి వాళ్ళ అమ్మగారికి చెప్పేటప్పుడు ఆవిడ ఎవరైతే ఏంటమ్మా అందరూ మనవలే, ఏం మనసులో పెట్టుకోక నేనేదో అంటానని భయపడుతున్నావా ఏంటి అని మాదిరిగా ఆవిడ ఏమనకుండా ఒక నవ్వుతూనే సమాధానం ఉన్నంతసేపు నవ్వుతూనే ఆడతా పాడుతూ సరదాగా ఆవిడ కూడా గడిపేసి ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇమాన్యుయల్ కామెడీ బాగుందని చెప్పడం,
అక్కడ ఆవిడ సెంటర్లో సోఫాలో కూర్చోబెట్టి అందరు కలిపి ఫోటో దిగారు చూడండి. అది బాగుంది. నాకు వాళ్ళకి సీజన్కి లైఫ్ లాంగ్ మెమరీ అది. ఓవరాల్గా ఫొటోస్ వచ్చినా సరే పర్టికులర్గా ఒక స్టిల్ కోసం అంతా కూర్చొని సెంటర్లో పెట్టి ఇప్పుడు దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అట్లా తీసుకున్నారు కదా, అదైతే బాగుంది. అక్కడ అడుగుతాడు కదా, అమ్మాయిని తోసేసాను బాధ అనిపించిందా, బాధపడ్డారా ఏంటంటే ఎవడ ఇంకా తర్వాత రీతు మళ్ళీ వచ్చి ఆ అబ్బాయికి మీరు చెప్పండి, మీరు మంచోళ్ళు మీ అబ్బాయికి చెప్పండి అంటే ఆవిడ కూడా వెళ్తే కూడా బాధపడకమ్మా, ఏడవకమ్మా, సెండ్ ఆఫ్ ఇచ్చేసి కూడా చక్కగా ఉన్నంతసేపు చెప్పేసింది. తణుకు అంట కదా వాళ్ళది, లేడీస్ మొత్తం ఫాలోయింగ్ అని చెప్పేసి ఆ మదర్ సాంగ్తో మరొకసారి ఏడిపించేసి ఎమోషన్ అయితే అయిపోయాయి. పెద్దగా ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏమో లేకపోయినా ఒక జోష్ అయితే నింపేసి హడావిడి చేసి అందరూ మన వాళ్ళే అనే ఒక పాజిటివ్ వైబ్ నింపేసి అయితే వెళ్ళిపోయి డీమోన్ కూడా బాగానే ఉంటుంది. కంగారు పడ్డాడేమో, టెన్షన్ పడ్డాడేమో, ఏమైనా అంటారేమో అని మనకు చూపినంతవరకు ఏమీ అనకుండా చక్కగా హ్యాపీగా ఇలాగ ఆడుకునే మాదిరిగానే ఒక పాజిటివ్ ఎనర్జీ నింపేసి వెళ్ళారు ఆవిడ. మరి పెళ్ళికి పిలవమని చెప్పారు, ఆయనేమో చాలా టైం ఉంది అంటున్నాడు. సరే ఇక సంచరా గురించి ముందే చెప్పాం కదా టైం గురించి. వాళ్ళ పాప భర్త అబ్బాయి వచ్చాడు కదా, అమ్మాయి మరీ చిన్నపిల్ల కదా, కొత్త హౌస్, ఆ లైటింగు హడావిడి అంతా కాస్త భయపడతారు కదా, కలర్ఫుల్గా ఉండేసరికి ఆవిడ పాప ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉంటే ఆ స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళు ఇంకెవరు వస్తారు కదా పెద్దవాళ్ళు వాళ్ళకి అప్పు చెప్పేశారు. బట్ అబ్బాయి ఉన్నంతసేపు హడావిడి చేశాడు, ఆడుకున్నాడు, లైవ్లో కూడా ఆడు తిరిగి గెంతుకుంటూ భర్త అనడం ఎంత సైలెంట్గా ఉన్నామేంటి అసలు ఏమైంది అనుకున్నాడంట. నేను వాస్తవానికి సైలెంటే మీరే గిచ్చుతారంటే ఏమని అనడం ఇది 10% అమ్మ నాయన 10%గా అతలాకుతలం అయిపోతుందంటే వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళ బాండ్ కూడా బాగుంది కదా, కేర్ తీసుకుంటున్నారు అంతా అని చెప్పేసి. అలాగే సంజన కొడుకుతో అంటాడు కదా, తమ్ముడు అమ్మను పంపించి నువ్వు ఉండిపోరా బాబు, రోజు గొడవలు నువ్వు ఉండిపోరా అంటే ఆ అబ్బాయి కూడా ఓకే అని చెప్పడం ఇది కూడా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ అయితే అంతా బాగుంది, ఎవ్రీథింగ్ గుడ్ అని చెప్పేశారు. అట్లాగే నెక్స్ట్ వన్ దివ్య వాళ్ళ అమ్మగారు ఎంట్రీ కదా. అసలు నాకేమనిపించిందంటే ఒకవేళ మనం స్క్రీన్ వైపు చూడకుండా పక్కకు చూసుకుని అట్లా వింటే దివ్య వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు, దివ్య మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. అంత మరి వాయిస్ అలా డిటో దించేసింది అనమాట జెరాక్స్. వాళ్ళ అమ్మగారు వాయిస్కి అసలు 1% కూడా డిఫరెంట్ లేదు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం, వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నారు, ఇవి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతారని మాదిరిగా. అట్లాగే ఆవిడ ఉన్నంతసేపు ఫుల్ కామెడీ. సుమన్తో మీ బాండ్ బాగుంది, సంజనతో సహా అందరికీ హగ్స్ ఇచ్చేసి అందరితో ఏంటి ఈ అమ్మాయి వచ్చేటప్పుడు అనేది మీ అందరితో మీటింగ్ పెడుతుంది నాతో మాట్లాడదంటే ఉన్నంతసేపట్లో కాసేపట్లో దివ్యనే ఆవిడ ర్యాగింగ్ చేసింది అనొచ్చు, కొద్దిగా ఆట పట్టించింది, ఆడుకుంది ఆవిడనే అంతా ఆడుకుంది. రామ్మ పక్కలు మాట్లాడుకుందాం, రామ్మ ఏదో ఇన్పుట్స్ ఇద్దురా, నేను రాను, నేను పర్సనల్గా ఏం చెప్పేది లేదు, మీరంతా నా ఫ్యామిలీని హౌస్ మేట్స్ అందరితో అంత జోవియల్గా సేమ్ మానస్ వాళ్ళ అమ్మగారు లెక్క కనబడింది నాకైతే. ఈవిడైతే రాక్షసి ఇన్ని రోజులు ఎలా భరిస్తారు ఈవిడిని, ఎలా ఉంటుంది అనుకున్నా. బట్ అని చెప్పేసి ఈవిడికి చెప్పాల్సింది ఒకటే, ఏడవును అని చెప్పే కదా, ఎందుకు ఏడుస్తాను, ఏడుపు అస్సలు వద్దు, ఏడవద్దు. అప్పుడప్పుడు ఆ ఏడుస్తానంటే అప్పుడప్పుడు కూడా వద్దు, అసలు ఏడిస్తే డాడీ కూడా చూడట్లేదు అంటే నిజంగా దివ్యలో ఆ ఏడిపే మైనస్ అవుతుంది. అది ఏడకుంటుంటే బాగుంది, ఈవిడ కూడా అప్పుడప్పుడు ఏడుస్తుంది కదా, చక్కగా చెప్పింది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు క్యారెక్టర్ మార్చుకోవద్దు, ఒరిజినల్ అదే ఉంచుకోండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఏదో చెప్తారు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోండి, గో విత్ ద ఫ్లో అనేది వెళ్ళిపోండి, డెస్టినీ ఎట్లా ఉంటే అట్లా జరుగుద్ది లేక. ఎందుకంటే అందరూ వాళ్ళకి గ్రోత్ ఉంటారు కదా లేక ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ చెప్పింది. దివ్య కూడా పక్కల్లో ఆడుకో చాలా కామెడీగా అనిపించారు. అలాగే ఒక్కొక్కరి గురించి ఎవరెవరి గురించి ఏం చెప్పారంటే కళ్యాణ్కి అడాప్ట్ చేసుకుందాం అనుకుంటా తీసుకెళ్ళిపోతే మా పక్కింట్లో అబ్బాయి లాగా ఎవరు ఏం చెప్పినా నో చెప్పడం, ఓకే నేను ఉన్నాను నేను చేసేస్తాను మాదిరిగా చాలా మన ఫ్రెండ్లీగా ఉంటాడు, పక్కింటి కుర్రాడు లెక్కనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అట్లాగేనంట. అట్లాగే ఇతను ఎవరు బర్నీ గురించి వాళ్ళ బ్రదర్ అప్పుడు 25 years బ్యాక్ చదువుల్లో ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్నాడు కనుక ఆ షాక్లోంచి ఆ ట్రామాలోంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందంట ఆవిడకి, దివ్య వాళ్ళ అమ్మగారికి. సో ఇప్పటికి భరణి గారిని చూస్తే వాళ్ళ అన్నయ్య అనిపించాడు కనుక నాకు బ్రదర్ ఫీలింగ్ కలిగింది. సో ఇప్పుడు ఆ అమ్మాయికి దివ్యకి వెళ్ళేటప్పుడు నువ్వు మామ అని పిలిస్తే బాగోదమ్మా, నువ్వు బ్రదర్ అని పిలిస్తే అన్న పిలిస్తే నేనే అన్న అని పిలిచినట్టు ఫీల్ అవుతా, నాకు ఒక్క కోరిక తీర్చని చెప్పిందంట. సో నాకు మెంటల్గా ఉండిపోయింది, భరణి గారిని చూస్తే మా అన్నయ్య అనిపించింది అని చెప్పింది. సో అమ్మ చెప్పింది కనుక అందుకే ఆవిడ ఫాలో అయ్యింది. ఎవరికైనా వాళ్ళకి బాండ్స్ పెట్టి పిలిచింది, ఎవరికి పిలవలేదు కదా, అంతే కదా అని చెప్పడం చూస్తే ఓకే ఆవిడ బాండ్ ఉంది, ఆవిడ ఎమోషన్ ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే హౌస్లోకి వచ్చేటప్పుడు ఇట్లా ఆ తల్లిదండ్రులకు సెంటిమెంట్ పెట్టడం వల్ల ఇప్పుడు దివ్యకి ఏమవుతుంది, ఎందుకు ఈవిడ బాండ్ వద్దు అందరికీ చెప్పి ఆవిడే బాండ్ అని చెప్పి భరణిని కూడా ఫ్రీగా మూవ్ అవ్వలేకుండా ఎందుకు ఇలా అడ్డం పడుతుంది, ఇంకా వదలకుండా ఏదో జీడిపాకంలాగా అంటుకుంటూ బలంగా అతుక్కుపోతా వద్దు అంటే మనకి ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. వాళ్ళ అమ్మగారు చెప్పడం వల్ల వాళ్ళ అమ్మగారు సంతోషం కోసం ఆవిడికి అన్నలా ఉన్నాడు కనుక ఈవిడ మామని పిలిస్తే మరి బాగోదేమో మళ్ళీ ఇంకా నెగిటివ్ అయిద్దాం లెక్క ఆవిడ వాళ్ళ అమ్మగారు ఇప్పుడు చెప్పిందని కూడా మనకు అర్థమైంది కదా. కానీ అట్లా చెప్పకుండా ఫ్రీగా మా అమ్మగారికి మీరు సేమ్ వాళ్ళ మా మామయ్య లెక్క మా అన్నలాగా అనిపించారంటే అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది, ఆవిడ ఆట ఫ్రీగా ఆడుకుండేది.
ఇప్పుడు ఇన్ని రోజులు ఆ బాండింగ్ వల్లే కదా ఆవిడ ఫ్రీగా ఓపెన్ అవ్వలేక, భరణికి దూరం అవ్వలేక, వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట కోసం, వాళ్ళ అమ్మగారి హ్యాపీనెస్ కోసం ఎంత ఆవిడ సఫర్ అయ్యి ఎంత అయ్యింది. అలాగే నేను ఇంతకుముందు ఒక మార్నింగ్ ఒక వీడియోలో చెప్పే కదా, తనూజకి సంబంధించి ఏదో క్రీమ్ ఏదో పూస్తే ఇప్పుడు మళ్ళీ హట్ అయిందని బహుశా అది రేపు ఎపిసోడ్లో వస్తుందేమో. ఖచ్చితంగా మనకు వచ్చిన అప్డేట్స్ అన్నీ జరిగితే వాళ్ళు ఎడిటింగ్లో ఒకవేళ లేపేయాలి తప్ప 100% అక్కడ జరిగిందా మనకైతే ఇన్పుట్స్ వస్తాయి. మీకు ఇప్పుడు 100 సార్లు అది ప్రూవ్ అయ్యింది, అది రేపు చూడొచ్చాము. అయితే అంత బాగానే ఉంది, పిల్లలకి రచన చేసుకోమనండి, సపోర్ట్ చేయండి, వెనక్కి లాగొద్దని ఇవన్నీ చెప్పింది. కానీ ఆ బాండ్ విషయంలో ఆవిడ ఒక పీటముడి వేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు దివ్య ఏముంది 23 years వాళ్ళ అమ్మగారి కోసం ఈ షోకి వచ్చింది, నేను ఆవిడ కోసం ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలి, ఆవిడ కళ్ళల్లో ఆనందం అనే మాదిరిగా ఉంది. అలాంటప్పుడు ఆటకి ఎఫెక్ట్ అవుతుందని భరణికి తెలిసిన, ఈ అమ్మాయికి తెలిసిన, ఈ అమ్మాయి కూడా తెలివైన అమ్మాయే. కానీ ఎందుకు అంత మొండి పట్టు పెట్టుకుని ఇంకా బాండు అంటుందంటే వాళ్ళ అమ్మ పెట్టిన పీటముడి వల్ల. సో అట్లా కాకుండా ఫ్రీగా వదిలేసి ఉంటే బాగుండేది అనిపించింది. వాళ్ళు ఎప్పటికైనా అసలు ఏంటి ఎందుకు అనేది అయితే రివీల్ అయ్యింది. అలాగే డుంబిరి అని పిలవడం బాగుందని, మీ ఇద్దరు కోడి భాష అంటున్నాయని, డీమో నా అమ్మాయి నిజంగా కిచెన్లో గంటలు ఉంటారు, ఒక్క మాట కూడా మాట్లాడరు కదా, ఒక్క మాట ఉండదు. కోడి భాష ఏమైనా ఉందా చూస్తాను, ఏదైనా ఒక మాట అయినా మాట్లాడతారంటే ఆడరని చెప్పి అందం. అట్లాగే సుమన్ శెట్టికి మీ ఇద్దరికి హైట్ ఎట్లా సెట్ అయింది, ఎలా మీ ఫ్రెండ్షిప్ కుదిరింది, ఆవిడేమో క్యూటు అంటుంది, నువ్వేమో చపాతీ పిండి కావాలా తింటావా అని అనుకుంటావు. ఫన్నీ కనిపించి చాలా జోస్తూ ఉంది కదా ఆవిడ. బాగానే ఒక ఫాదరు ఒక బ్రదర్ ఫిగరు అని చెప్పేసి ఆయన కూడా ఎమోషన్, ఆయనకు కూడా షాకింగ్ ఫ్యాక్ట్. మొన్న వచ్చినప్పుడు భరణే అనుకోడు కదా, వాళ్ళ అమ్మగారు ఏదో మాట్లాడొద్దు అన్నారు, దూరంగా ఉండమన్నారంటే ఏదో అయోమయంలో ఉండేవాడు. అంటే దివ్య వాళ్ళ అమ్మగారు నాతో అంటే ఆయనకు వచ్చి నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది, మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ క్లారిటీ మరింత బంధం బలపడుతుంది, నో డౌట్. అట్లాగే ఎమాన్యుయల్ ఒక నియోజకవర్గానికి కాదు, నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు, నైనా సీఎం క్యాండిడేట్, స్టేట్ అంతా నీదని మాదిరిగా చాలా చక్కగా కంపారిజన్ చెప్పింది. ఎమ్మెల్యేలకు అర్థమైపోహో మనది బాగా ఉంది, అయితే మనం అందరూ వాడనమాట అనే మాదిరిగా. అట్లాగే సంజనాకు పని అవ్వద్దు, నిజమే మహారాణిలో సోఫాలో కూర్చోమని అని పని ఇచ్చారా, పెంట అయిపోద్ది, రచ్చ అయిపోద్ది, ఆవిడ ఖాళీగా ఉంటేనే చాలా పనులు చక్కబెడుతుంది ఆవిడకని. అలాగే రీతుకి మీ ఇద్దరిది అమ్మ ఓహో చూసా మనకు కలిగిన ఫీలింగ్. మరి ఆవిడ ఆడియన్గా చూసింది, చూస్తా కొట్టేసుకుంటారు, మళ్ళీ అటుకు మూలకి వెళ్ళిపోతే ఈ మూలకి ఆయన వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు, నువ్వు ఒక దిక్కు ఆయన ఒక దిక్కు వెళ్తారు. ఏంది ర్యాంక్ అర్థం కావట్లే. బయటికి వెళ్ళాక నీ దారి నాది బిగ్ బాస్ అయిపోయింది, బై టాటా అట్లా ఉంటారా, లేకపోతే కలిసి ఉంటారా నాకు డౌట్. అంటే అందరికీ అదే డౌట్, మీకు కూడా అట్లాగే డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ఇది పెట్టండి. రీతు చౌదరి డీమోన్ గురించి ఆవిడ పర్ఫెక్ట్గా ఫన్నీగా చాలా కరెక్ట్గా చెప్పింది. అసలు ఏంది బాండు, రీలా, ఫేకా, ఎమోషనా, కలిసి ఉంటారా, షో అయిపోయిన అంటున్నా, టాటా బై కథం అంటారా, ఏమంటారు, ఏమనిపిస్తుంది కామెంట్ పెట్టండి. తనుజ గురించి కూడా పర్ఫెక్ట్గా చెప్పింది అనిపించింది నాకు. పెద్ద కూతురులాగా బాధ్యతలు తీసుకుంటా, అమ్మ వెనకాల ఉంటే అమ్మ నీకు ఎందుకు ఇలా కూర్చొని నేను చూసుకుంటాను మాదిరిగా అట్లాగే ఆ బాధ్యత అంతా తీసుకుంటుంది. ఇప్పటికే తీసుకుంది, మీకే గమనించట్లేదు అని మాదిరిగా. ఖుషి అంటే దివ్య ఖుషి అంటారంట, ఒక రాక్షసి, అందాల రాక్షసి అంటూ చెప్పేశాడు. అలాగే ఎమాన్యుయల్ కూడా ఆంటీ అంటే ఇంకోసారి అని చెప్పి మెడపట్టుకుని ఫన్నీగా అనిపించింది. నేను మాస్ సోలో ట్రావెల్ కోసం రండి ఎవరైనా వస్తారంటే మొత్తానికి రీతు నేను వస్తా అని చెప్పేసి చాలా హడావిడి చేశారు. ఉన్నంతసేపు ఫుల్ జోష్తో, కామెడీతో, ఎంటర్టైన్మెంట్. ఇలాంటి వాళ్ళకేమో 10 నిమిషాలు ఇస్తాం, 5 నిమిషాలు ఇస్తాం, అర నిమిషం ఇస్తాం, మొత్తం పడుకోబెట్టేస్తాం. ఏంది ఇది, నాకైతే 1% కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మరి మీకేమనిపించింది? అట్లాగే మిగతా వాళ్ళకి సంబంధించి రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు కూడా హౌస్లోకి వచ్చి ఏం చెప్పారు అది ఒకటి. అట్లాగే ఎమాన్యుయల్కి సంబంధించి నేను ఇంతకుముందు ఒక అప్డేట్ ఇచ్చా కదా, అది మారిందంట. అక్కడ ఉండే ట్విస్ట్ ఏంటి, చాలా జరిగింది అక్కడ, దాని గురించి కూడా మాట్లాడదా. ఇంకెవరు భరణి వాళ్ళ అబ్బాయి అనుకున్నాం కదా, ఫైనల్లీ ప్రోమోలో చూసారు వాళ్ళ అమ్మాయి వచ్చింది. వీరన్నింటికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కలిపి కాసేపట్లో జర్నలిస్ట్ సతీష్లో అప్డేట్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఫ్యామిలీ వీక్ టైం గురించి మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీ ఫీడ్బ్యాక్, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా బిగ్ బాస్ టీం అయితే చూస్తారు. ఈ పొరపాటు వచ్చే సీజన్లో కూడా జరగకూడదంటే మీరు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా కామెంట్, లైక్ అయితే మర్చిపోకండి.